వైసీపీ అధికార ప్రతినిధి సార్, ముఖ్యంగా ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటే కనుక 3168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశం మీద అధ్యయనం చేయాలనేటువంటి ఒక నిర్ణయం. ఇక నేతన్న భరోసా చేనేత కార్మికులకి దాని కింద 25,000 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, అయితే దాని కండిషన్ సప్లై లాగా 50 ఏళ్ళు లోపు ఉన్న వారికి బీపీఎల్ కుటుంబాలకి అనేటువంటిది. ఇక పుష్కరాల నిర్వహణకి బందోబస్తు కోసమే 50 కోట్లు అనేటువంటిది క్యాబినెట్ ఆమోదం అయింది. ఇక ఎల్నినోపై కూడా చర్చించారు. మంత్రులు ప్రోయాక్టివ్గా ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ఈ అంశాల మీద మంత్రులు ప్రోయాక్టివ్గా ఉండాలని ఎల్నినోపై చర్చించారా, ఎల్లోనినోపై చర్చించారా అదొక డౌటు. సరే, మొత్తం మీద అయితే ఇక్కడ మనకి ఇద్దరు ఉద్దండలు ఉన్నారు కాబట్టి నేను తక్కువ మాట్లాడతాను. క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించి ఏంటంటే, అసలు దేనికి క్యాబినెట్ సమావేశం దేనికి జరుగుతుందంటే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ మీద ప్రధానంగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనేది. ఎంత ఆశ్చర్యం అంటే 3 గంటల పాటు సమావేశం జరిగిందంట. 3 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో ఏంటి వీళ్ళు మాట్లాడింది అని అంటే, ఏదో పుష్కరాలకి 50 కోట్లు, మా ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఎమ్మెల్సీలకి వీళ్ళందరికీ కూడా అమరావతిలో వెంటనే క్వార్టర్లు ఇచ్చా అంటే, రైతుల సమస్యలు ఇంతవరకు వాటి మీద డిస్కస్ చేయరు, కానీ వీళ్ళకి క్వార్టర్లు మాత్రం అర్జెంటుగా అలాట్ చేసేస్తాం, అదేదో ప్రధానమైనటువంటి అంశంలాగా. సో ఇలాంటివన్నీ మాట్లాడారు. తర్వాత మంత్రులు అసలు పొగాకు రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కానీ వాటి మీద కానీ మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేదు, మీరు కాన్స్టాంట్గా ఫైట్ చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలని. ఇదే మంత్రివర్గ సమావేశం అంటే. మనం గడిచిన 2 రోజుల క్రితం మనం డిస్కస్ చేసామనంటే, అసలు ఇన్ఫ్లేషన్ అనేది భయంకరంగా పెరిగిపోయి ప్రధానంగా పల్లెలు విలవెల్లాడిపోతూ ఉన్నాయి. అన్ని డేటాతో సహా మనం ప్రజెంట్ చేసాం. నగరాల కంటే కూడా పల్లె బతుకు గొల్లుమంటా ఉంది. అసలు ఏది తీసుకున్నా కూడా భారీగా ఎంత వ్యత్యాసం ఉందనేది కూడా మనం అంకెలతో సహా చెప్పాం. అయితే అసలు దాని గురించి పల్లెల యొక్క సమస్యల గురించి ప్రస్తావన లేదు. అండ్ మోర్ ఓవర్ దానికి సంబంధించినటువంటి మంత్రి అక్కడ ఆయన నగరంలో ఉన్నా కూడా, మంత్రి అని కూడా ఉప ముఖ్యమంత్రి అనాలి కాబోలు, ఆయన కూడా అక్కడ అటెండ్ అయినట్టుగానే, ఆయన ప్రతినిధి వాళ్ళు ఎవరన్నా సబ్మిట్ చేసినట్టుగానే, ఇష్యూస్ డిస్కస్ చేసినట్టుగానే లేదంటే బర్నింగ్ ఇష్యూస్ అన్నిటినీ కూడా గాలికి వదిలేసేసినటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద మీరేమంటారు? మన ముందు ప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ ప్రధానమైంది ఏంటంటే, ఆయన ఏపీలో పెట్టుబడి ఉద్యోగాలు అని చెప్పి అన్నారు. ఇది కూడా కొన్ని నిజాలు చాలా బ్రీఫ్గా చెప్తారు. పెట్టుబడికి సంబంధించినటువంటి ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు సాధిస్తున్నామని కదా చెప్పారు. కానీ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఏంటంటే, అసలు 4,520 ఎంఎస్ఎంఈలు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లో మూతపడ్డాయి. దిస్ ఇస్ అన్బేరబుల్ ఫ్యాక్ట్ అనమాట. అంటే దీని ప్రభావంతో 48,777 మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితి. అక్కడేమో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారేమో ఎంఎస్ఎంఈలకి చాలా అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్తా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇలా ఉంది. ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, భారీగా పెట్టుబడులు పెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్తో దూసుకెళ్ళిపోతున్నామని చెప్తున్నారు కదా. అయితే అది కూడా పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఏంటంటే, 10 పెట్టుబడి ప్రాజెక్టులు అని చెప్పని 2 ఏళ్లలో వచ్చినాయి కేవలం 10. అందులో కూడా వాటి మొత్తం అంచనా విలువ 6,962 కోట్లు. వీళ్ళు చెప్పింది ఎన్ని కోట్లు అండి? 23 లక్షల కోట్లు కదా చెప్పింది. 23 లక్షల కోట్లు అని చెప్పారు. బట్ వేరేజ్ ఇక్కడ తీసుకుంటే 6,932 కోట్లు. అయితే పార్లమెంటు సాక్షిగా చెప్పింది కేవలం ప్రారంభించినవి 2 ప్రాజెక్టులు మాత్రమే, అంతే తప్ప మిగతావి కాదు. సో ఇలాంటి బేర్ ఫ్యాక్ట్స్ ఉంటే ఎందుకు అనవసరమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలనేటువంటిది చేస్తున్నారు. 23 లక్షల కోట్లు ఏంటండి? 23 లక్షల కోట్లు ఎక్కడా? 6,962 కోట్లు ఎక్కడా? మీ కూటమే కదా ఢిల్లీలో ఉన్నది కూడా, మీ పాలనలో మీరున్నటువంటి ఇదే కదా, వాళ్ళు చెప్పిన మాటే. మరి వాళ్ళకి సమాధానం చెప్పండి, లేదు అంటే ప్రజలకు సమాధానం చెప్పండి. ఎందుకు ఇట్లా మిస్లీడింగ్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అన్నీ ఇస్తున్నారు? తర్వాత అసలు అసెంబ్లీ మంత్రివర్గ సమావేశాల్లో డిస్కస్ చేయాల్సిన పాయింట్లు ఏంటి, మీరు డిస్కస్ చేసింది ఏంటి? ఎంతసేపు వెంజన్స్ పాలిటిక్స్ అయినా? కలెక్టర్ల సమావేశంలో వెంజన్స్ పాలిటిక్సే, విదేశాలకు వెళితే వాటి గురించి అదే ప్రస్తావన లేదు, పబ్లిక్లో ఏదన్నా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి వెళితే వాటికి సంబంధించి కూడా అదే డిస్కషన్. అంతే తప్ప మెయిన్ ఇష్యూస్ ఏంటి,
వాటికి పరిష్కార మార్గాలు ఏంటి? ఇప్పుడు కోవిడ్ ముంచుకొస్తా ఉంది, రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి, దాని గురించి ఏమైనా ప్రస్తావించారా? ఏమండి చెప్పండి మీరు. ముందుగా విజయబాబు గారు మీకు నమస్కారం సార్. సార్ మీకు కూడా నమస్తే, శాఖర్కి కూడా గుడ్ ఈవినింగ్ టు ద 99 వ్యూవర్స్. సార్ ఒక్క విషయం నేను చెప్పగలను, బుల్డోస్ చేసుకుంటూ కాలక్షేపం చేయడానికి